ఒకప్పుడు హెవీ మేకప్ ఉండే గానీ, ఇప్పుడైతే బ్రైడల్స్ కూడా న్యాచురల్ మేకప్‌కే ప్రిఫర్ చేస్తున్నారు. అదే ట్రెండ్‌లో ఉంది గదా! ఫస్ట్ అయితే బేసిక్ స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, క్రీమ్, లిప్ బామ్ అయితే అస్సలు మర్చిపోకండి. మేకప్ స్టార్ట్ చేసే ముందే పెట్టుకోండి. మేకప్ అయిపోయే లోపు మంచిగా మాయిశ్చరైజ్ అయి ఉంటాయి లిప్స్. తర్వాత నా ఫేవరెట్ క్రీమ్ పాండ్స్ ఇదైతే ఎంత బాగుంటుందో. అండ్ నెక్స్ట్ ప్రైమర్. ఎప్పుడైనా ప్రైమర్లోనే టింటెడ్ తీసుకుంటే అంటే గోల్డ్ షైన్ లేదంటే సిల్వర్ షైన్ అలా తీసుకున్నాం అనుకో మనకి ఫౌండేషన్ అవసరం లేదనమాట. నేనైతే ఇక్కడ ఫౌండేషనే యూజ్ చేయ కంప్లీట్ మేకప్లో. ఈ ప్యాలెట్ యూజ్ చేసి డార్క్ సర్కిల్స్ని కరెక్ట్ చేసుకుంటా. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది నా విషయంలో. అంతే ఇంకా కన్సీలర్ పెట్టినందుకు పౌడర్తో సెట్ చేసేస్తున్నా. ఇలా సెట్ చేసేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెమన్నా పౌడర్ కొంచెం నెగ్లెక్ట్ చేసినామనుకో అక్కడ కేక్ పౌడర్ కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా నార్మల్గా కాంపాక్ట్తో ఫేస్ అంతా కూడా కవర్ చేసేస్తున్నా అంతే. మీరు చూసుకుంటే నేను ఇక్కడ ఫౌండేషన్ యూజ్ చేయలేదు, హైలైటర్స్ యూజ్ చేయలేదు, ఏది యూజ్ చేయలే. జస్ట్ ప్రైమర్, తర్వాత కన్సీలర్ ప్యాలెట్. నార్మల్ కన్సీలర్ కన్నా ఆ ప్యాలెట్ కొనుక్కోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే పింపుల్స్ ఉన్నా దేనికి ఉన్నది బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత సెట్టింగ్ స్ప్రే. ఇదైతే ఆయిలీ ఫేస్ ఉన్నా లేదంటే స్వెట్ ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నా ఇది మాత్రం మస్ట్. దీనివల్ల మనకి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చూసారు కదా నా డార్క్ సర్కిల్స్ కవర్ అయిపోయాయి అంతే. కానీ మేకప్ వేసినట్టు కూడా తెలుస్తలేదు కదా, అంత న్యాచురల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న టిప్, ఎప్పుడైనా కన్సీలర్ యూజ్ చేసినప్పుడు ఇలా కాటన్ ప్యాడ్ పెట్టుకొని కాజల్ పెట్టుకోండి. లేదంటే మన ఫింగర్ ప్రింట్స్ అక్కడ పడతాయి అనమాట. తర్వాత ఇంక అన్నీ పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట. నేనేమి ప్రో కాదు, బేసిక్ నేను ఎలా మేకప్ చేసుకుంటానో అది మీకు చూపించాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.